Hello students, so we today will start with the animal diversity 2, that is chordata phylum. So chordata అంటే ఏంటి, నోటోకార్డ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని కార్డేట్స్ అంటారు. ఓకే, నోటోకార్డ్ అంటే ఏంటి, ఎంబ్రియానిక్ స్టేజ్లో నోటోకార్డ్ అంటాము. అదే డెవలప్డ్ అయిన తర్వాత అడల్ట్ స్టేజ్లో బ్యాక్ బోన్గా లేదా వర్టిబ్రల్ కాలం కింద డెవలప్ అవుతుందన్నమాట. అంటే వెన్నుముక్క ఉన్నటువంటి జీవులను జనరల్గా అంటే నోటోకార్డ్ అంటే ఇది డిఫరెన్షియేట్ అవ్వచ్చు. సో వర్టిబ్రల్ కాలం కింద డివైడ్ అవుతుంది. ఓకే, సో నోటోకార్డ్ ఉంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట కార్డేట్స్కి. ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్లో 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే ఈ 4 ఏదో ఒక దశలో ఉంటాయి. నోటోకార్డ్ కానీ, డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ కానీ, ఫెరెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ క్లెఫ్ట్స్ ఉన్న, పోస్ట్ యానల్ టెయిల్, ఈ 4 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒకటి ఉన్నట్లయితే ఆ ఆర్గానిజమ్స్ని కార్డేట్స్ అంటారు, లేదా అవన్నిటిని కూడా కార్డేటా ఫైలంలో పెట్టడం జరిగిందనమాట. ఇదొక కేటగిరీ. ఓకే, సో ఈ చాప్టర్లో మనం మెయిన్గా కార్డేట్స్ గురించి, కార్డేటా ఫైలంలో ఏ ఆర్గానిజమ్స్ ఉంటాయి అని యానిమల్ డైవర్సిటీ 2లో చాప్టర్ 4 యూనిట్ 4 మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో విల్ సీ అబౌట్ ది 4 principal chordate characters shown by chordata. Okay, the 4 principal chordate characters are notochord, dorsal tubular nerve cord, pharyngeal gill slits or clefts, post anal tail. అంటే యానస్లో పోస్ట్ అంటే వెనక భాగంలో, యానల్ సైడ్లో టెయిల్ ఉన్నట్లయితే వాటిని పోస్ట్ యానల్ టెయిల్ అంటాం. సో డెవలప్మెంటల్ స్టేజెస్లో ఏదో ఒక దశలో టెయిల్ ఉంటే దాన్ని కార్డేట్ అంటాం. డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ అంటే ఏంటంటే డార్సల్ వైపు నర్వ్ కార్డ్ అంటే నర్వస్ సిస్టమ్ ఉన్నట్లయితే. ట్యూబులర్ అంటే ఏంటి, ట్యూబ్ లాగా ఉంటుంది కాబట్టి ట్యూబులర్. నెక్స్ట్ ఫెరెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ క్లెప్స్ అంటే ఫారింగ్స్ రీజన్లో స్లిట్స్ లాగా ఉంటాయన్నమాట, అది ఉన్నా కూడా. నెక్స్ట్ నోటోకార్డ్ అంటే సో ఇదే లాటర్గా తర్వాత వెర్టిబ్రల్ కాలం కింద డెవలప్ అవుతుంది. సో ఈ 4 ఏదన్నా ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా డెవలప్మెంటల్ స్టేజ్లో ఏదో టైంలో కనిపిస్తే దాన్ని కార్డేట్స్ కింద మనము పరిగణిస్తారనమాట. ఓకే, సో విల్ సీ నోటోకార్డ్ అంటే ఏంటో చూద్దాం. సో ఎ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ లొకేటెడ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్ బిట్వీన్ ద గట్ అండ్ ద నర్వ్ కార్డ్ ఈజ్ కాల్డ్ నోటోకార్డ్. సో డార్సల్ వైపు అంటే వెనక వైపు మధ్యలో, గట్ అంటే ఏంటి, ఎలిమెంటరీ కెనల్, నర్వ్ కార్డ్ అంటే నర్వస్ సిస్టమ్. సో వీటికి రెండుటికి మధ్యలో ఉంటుందన్నమాట ఏంటిది, నోటోకార్డ్. ఓకే, ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ ఈజ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ హాలో నాన్ గ్యాంగ్లియనేటెడ్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ లొకేటెడ్ అబోవ్ ద నోటోకార్డ్ అండ్ అండర్ ద బాడీ వాల్. డార్సల్ బాడీ వాల్. సో డార్సల్ అంటే ఇటువైపు, వెంట్రల్ అంటే ఇటువైపు. సో డార్సల్ అంటే వెనక వైపు, వెంట్రల్ అంటే ముందు వైపు. ఓకే, సో డార్సల్ సైడ్లో ఫ్లూయిడ్ ఫిల్డ్ హాలో నాన్ గ్యాంగ్లియనేటెడ్ అంటే గ్యాంగ్లియాన్స్ ఉండవు ఇక్కడ, అండ్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ లొకేటెడ్ అబోవ్ ద నోటోకార్డ్కి పైన, బాడీ వాల్కి కింద డార్సల్ సైడ్లో ఉంటుందన్నమాట. ఏంటది, డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ అంటే నర్వస్ సిస్టమ్ జనరల్గా. నెక్స్ట్ ఫెరెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ క్లెఫ్ట్స్ ఆర్ సిరీస్ ఆఫ్ పర్ఫరేషన్స్ అంటే ఫారింగస్ రీజన్లో హోల్స్ ఉంటాయి. సో అది వాటర్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోకి ఉపయోగపడుతుంది. జనరల్గా ఇవి ఫిషెస్లో ఉంటుంది ఇలా ఫెరెంజియల్ గిల్ స్లిట్స్ అనేవి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఇన్ కార్డేట్స్ పోస్ట్ యానల్ టెయిల్ ఎక్స్టెండ్స్ పోస్టీరియర్ టు యానస్. సో యానస్కి పోస్టీరియర్ వైపు ఉంటుంది అనమాట, అంటే వెనక వైపు, యానస్కి వెనక వైపు ఉంటుంది. ఓకే, జనరల్గా మీరు డాగ్స్ వాటిలో చూడండి, క్యాట్, డాగ్స్ వీటన్నిటిలో టెయిల్స్ కనిపిస్తాయి. ఆఫ్టర్ బర్త్ కూడా టెయిల్ అనేది ఉంటుంది, కానీ హ్యూమన్ బీయింగ్స్లో ఎంబ్రియానిక్ స్టేజ్లో మాత్రమే ఉంటుంది, తర్వాత డిసపియర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా ఈ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే వాటిని కార్డేట్స్ అంటారు. నెక్స్ట్ నేను జస్ట్ జనరల్గా ఒకసారి మీకు ఈ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత దెన్ ఐ డిస్కస్ విత్ వెరీ షార్ట్స్ అండ్ షార్ట్స్. ఈ చాప్టర్లో మీరు షార్ట్స్ అండ్ వెరీ షార్ట్స్ చదువుకోవడం బెటర్. డైరెక్ట్గా నేను వెరీ షార్ట్స్ అండ్ షార్ట్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్, సో ఇక్కడ 3 సబ్ ఫైలమ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కార్డేటా ఫైలం కార్డేటా. సో 3 సబ్ ఫైలమ్స్ ఆర్ యూరోకార్డేటా, ట్యూనికేటా, సెఫలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా ఆర్ క్రెనియేటా. ఓకే, సో ఇలా 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి. ఇందులో కార్డేటా ఫైలం కార్డేటాలో 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి. ఏంటంటే యూరోకార్డేటా ఆర్ ట్యూనికేటా అండ్ సెఫలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. ఈ వర్టిబ్రేటాకి ఇంకో పేరు ఏంటి, క్రెనియేటా. ఓకే, సో 3 సబ్ ఫైలమ్స్.
So now we'll discuss with the first subphylum, that is Urochordata or Tunicata. So Urochordata, they are marine samudra జీవులు, sessile కదలలేవు, and pelagic like sapla, salpa and oleolum, and solitary. సో ఇవి జనరల్గా సాలిటరీ అంటే సింగిల్గా ఉండొచ్చు, కొలోనియల్ అంటే గ్రూప్స్గా కూడా ఉండొచ్చు అనమాట. సో పైరోజోమా ఈజ్ ఎగ్జాంపుల్ అండ్ అసిడియా ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సాలిటరీ, అంటే సింగిల్గా ఉండొచ్చు. సో ఇలా గ్రూప్గా ఉండొచ్చు, సింగిల్గా ఉండొచ్చు, కదిలేటువంటిగా ఉండొచ్చు, లేకపోతే సబ్స్ట్రాటంకి అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మెరైన్ ఆర్గానిజమ్స్. మెరైన్ అంటే సముద్ర జీవులు, సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లార్వల్ స్టేజ్. సో ఈ యూరోకార్డేటర్కి సంబంధించినటువంటి జీవులన్నిటిలో కూడా డార్సల్ హాలో నర్వ్ కార్డ్ అనేది కనిపిస్తుంది. నర్వ్ కార్డ్ అంటే నర్వస్ సిస్టమ్. హాలో నర్వ్ కార్డ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లార్వల్ స్టేజ్. లార్వల్ స్టేజ్లో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్, ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెజెంట్. చెప్పాను కదా, ఈ నాలుగుట్లో ఏదో ఒక క్యారెక్టర్ ఏదో ఒక స్టేజ్లో, డెవలప్మెంటల్ స్టేజ్లో కనిపిస్తే దాన్ని కార్డేటా అంటాం. సో యూరోకార్డేట్స్లో డార్సల్ హాలో నర్వ్ కార్డ్ కనిపిస్తుంది అండ్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, these organisms will show bilateral symmetry and radial and intermediate cleavage is seen in this type of organism. So bilateral symmetry ఉండొచ్చు, radial symmetry కూడా కనిపిస్తాయి కొన్ని organismsలో, and intermediate cleavage is seen in this type of organisms. Okay, so this is about the Urochordata or Tunicata. Next we'll see about the subphylum Cephalochordata. Cephalochordata. So these are also marine forms. Marine అంటే సముద్ర జీవులు. అండ్ బర్రోయింగ్ ఇన్ షాలో వాటర్ లోపల బర్రోస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే షాలో వాటర్ అంటే ఏంటి, సీ షోర్ ఉంటుంది కదా, సో అక్కడ కొంచెం లోతు తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో ఉంటాయి. అండ్ అక్కడ మట్టిలో ఇవి హోల్స్ చేసుకొని ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, దీస్ ఆర్ ఫిష్ లైక్ యానిమల్స్ విత్ మీడియన్ అన్పేర్ ఫిన్స్. ఓకే, సో చేప లాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. మీడియన్ అన్పేర్ ఫిన్స్ అంటే ఏంటి, చేపకి రెక్కలు ఉంటాయి కదా, సో అలా ఫిన్స్ అనమాట. అన్పేర్డ్, జతగా ఉండవు. ఓకే, ఒకటి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మిడిల్ రీజన్లో ఉంటాయి, కానీ అటువైపు ఇటువైపు కొంచెం డిఫరెన్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సీలోమ్ ఈజ్ ఎంటెరోసిలోయిక్. నెక్స్ట్, సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ క్లోజ్ టైప్ విత్ హార్ట్. క్లోజ్డ్ అంటే ఏంటి, బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా వెల్ డెవలప్డ్గా ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లోనే ప్రవహిస్తుంది, నార్మల్గా ప్రవహించదు. ఓకే, నెక్స్ట్, యూనిసెక్షువల్. సో ఇక్కడ మేల్ ఆర్గన్స్ సపరేట్గా, ఫీమేల్ ఆర్గన్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే బ్రాంకియోస్టోమా ఎగ్జాంపుల్, యాంఫియాక్సిస్ ఆర్ లాన్సెలెట్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ Cephalochordata. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ది Vertebrata or Craniata. సో Vertebrata or Craniata, if you see, ఇందులో మళ్ళీ 2 సూపర్ క్లాసెస్ ఉన్నాయి. సూపర్ క్లాసెస్ వర్టిబ్రేటా ఆర్ క్రేనియాటాలో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, 2 క్లాసెస్, ఏగ్నేత అండ్ జ్ఞాతోస్టోమాటా. సో ఇది బేస్డ్ ఆన్ ద జాస్ అనమాట. సో జాస్ ఉన్నాయా లేదా అని, అంటే ఇప్పుడు దవడలు ఉంటాయి కదా, సో అలా దవడలు ఉన్నాయా లేదా. సో దవడలు ఉంటే, అంటే జాస్ ఉంటే, ఇఫ్ ఇట్ బేర్స్ జాస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జ్ఞాతోస్టోమాటా. ల్యాకింగ్ జాస్ అంటే జాస్ లేవు, దవడలు లేననుకోండి, అలాంటి ఆర్గానిజమ్స్ని ఏగ్నేత అంటాం. సో వెర్టిబ్రేటా సబ్ఫైలం వెర్టిబ్రేటా ఆర్ క్రేనియేటాలో మళ్ళీ 2 సూపర్ క్లాసెస్ ఉన్నాయి, ఏగ్నేత ఆర్ జ్ఞాతోస్టోమాటా. జ్ఞాతోస్టోమాటా అంటే ఏంటి, ఇక్కడ ఈ ఆర్గానిజమ్స్ జాస్ ఉంటాయి, దవడలు ఉంటాయి. సో దవడలు లేనటువంటి ఆర్గానిజమ్స్ వచ్చేసి ఏగ్నేత. దీంట్లో ఓన్లీ ఒకటే క్లాస్ ఉంది, అదే సైక్లోస్టోమా. ఓకే, సో ఎక్స్టెంట్ అంటే ఉన్నాయి, ప్రజెంట్ కనిపించేటువంటి ఆర్గానిజమ్స్లో సైక్లోస్టోమాటా ఒకటే క్లాస్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎక్స్టెంట్ క్లాసెస్ ఏంటి, కాండ్రిక్టిస్, ఆస్ట్రిక్టిస్, ఆంఫిబియా, రెప్టీలియా, ఏవ్స్ అండ్ మ్యామిలియా. సో ఇవన్నీ క్లాసెస్ అనమాట. సో జ్ఞాతోస్టోమాటాలో మళ్ళీ ఇవన్నీ క్లాసెస్. ఏంటిది, కాండ్రిక్టిస్ అంటే ఫిషెస్లో కాండ్రిక్టిస్ అండ్ ఆస్ట్రిక్టిస్ ఫిషెస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి అంటే, కాండ్రిక్టిస్ ఫిషెస్ అంటే ఏంటి అంటే, వాటి యొక్క అస్థిపంజరం ఎండోస్కెలిటన్ అనేది కార్టిలేజ్తో ఏర్పడుతుంది. నెక్స్ట్ మృదుల అస్థితో ఏర్పడతాయి అన్నమాట చేపలు. నెక్స్ట్ అస్థితో నిర్మితమైనటువంటి అంతరస్థి పంజరం ఉన్నట్లయితే వాటిని ఆస్టియోక్తిస్ అంటారన్నమాట. అంటే బోన్తో ఎండోస్కెలిటన్ ఫామ్ అయితే దీన్ని, అలాంటి ఆర్గానిజమ్స్ని ఆస్టిక్తిస్ ఫిషెస్ అంటారనమాట. సో ఇవి 2 కూడా ఫిషెస్లో క్లాసెస్. నెక్స్ట్ యాంఫిబియా అంటే తెలుసు కదా, ఉభయచరులు, నేలపైన ఉండగలవు అలాగే నీళ్ళలో కూడా నివసించగలవు, అంటే ఎగ్జాంపుల్ ఫ్రాగ్. నెక్స్ట్ రెప్టీలియా అంటే నేలపైనటువంటి ప్రాకేటువంటి జీవులు. సో
పాములు, క్రొకడైల్స్ అవన్నీ కూడా. ఏవ్స్ అంటే బర్డ్స్, మెమిలియా అంటే క్షీరదాలు అంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మెమల్స్ అంటాం. సో ఇలా ఇవన్నీ కూడా 6 క్లాసెస్ ఉన్నాయి. ఎక్కడ? జ్ఞాతోస్టోమాటాలో. ఈ జ్ఞాతాలో ఓన్లీ 1 ఎక్స్టాంట్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్టాంట్ అంటాం. ఎక్స్టింట్ అంటే అంతరించిపోయాయి. ఇవి ఎక్స్టెంట్ అంటే ఉన్నాయి అన్నమాట, ఇంకా ఉన్నాయి. సో నౌ విల్ సీ అబౌట్ ద సూపర్ క్లాస్ ఏగ్నేత. సో ఏగ్నేత వితౌట్ జా, జ్ఞాతోస్ అంటే జా, ఏ అంటే వితౌట్ జా, ఆర్ జాలెస్ అక్వాటిక్ వర్టిబ్రేట్స్. సో ఇవన్నీ వర్టిబ్రేట్సే. వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక ఉన్నటువంటి జీవుల్ని వర్టిబ్రేట్స్ అంటాం. సో వీటన్నిటి కూడా వెన్నుముక ఉంటుంది, బట్ ఫౌండ్ వితౌట్ పేడ్ అపెండేజెస్. ఓకే, జతలుగా ఉన్నటువంటి అవయవాలు ఉండవు అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ ద ఎక్స్టెంట్ క్లాస్ సైక్లోస్టోమాటా అండ్ ఎక్స్టింట్ క్లాస్ ఆస్ట్రకోడర్మీ. ఎక్స్టింట్ అంటే అంతరించిపోయాయి, ఇవి లేవు ఇప్పుడు. ఆస్ట్రకోడర్మీ అనేటువంటి జీవులు లేవు. సో ఇవి ఎక్స్టింట్ అనమాట, అంతరించిపోయాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి జీవులు ఏంటి? సైక్లోస్టోమాటా. ఓకే, సో నౌ విల్ సీ అబౌట్ ద సైక్లోస్టోమాటా క్లాస్. సైక్లోస్టోమాటా. సైక్లో అంటే సర్క్యులర్, స్టోమా అంటే మౌత్. ఓకే, ఆర్ జాలెస్ అక్వాటిక్ వర్టిబ్రేట్స్. వీటికి దవడలు ఉండవు, అబ్సెంట్. బాడీ ఎగ్జిబిట్ స్కేల్లెస్ లాంగ్ స్లెండర్ అండ్ ఈల్ లైక్ స్ట్రక్చర్. పాములాగానే ఉంటాయి ఇవి చూడడానికి, కానీ పాములు కావన్నమాట. ఓకే, సో పొడుగ్గా ఉంటాయి. స్కేల్స్ ఉండవు బాడీ పైన. చేపకి ఎలా అయితే పొలుచలు ఉంటాయో అలా ఇక్కడ ఉండవు. నెక్స్ట్ స్లెండర్, పొడుగ్గా ఉంటాయి. ఈల్ లైక్. ఓకే, నెక్స్ట్ ఎండోస్కెల్టన్ ఇస్ కార్టిలేజినస్. సో కార్టిలేజ్తో ఏర్పడతాయి అన్నమాట. ఎండోస్కెల్టన్ మృదులాస్థితో ఏర్పడినటువంటి అంతరస్థి పంజరం ఉంటుంది. మౌత్ ఇస్ సర్క్యులర్ అండ్ సక్టోరియల్. సో సర్క్యులర్ అంటే రౌండ్గా ఉంటుంది, అండ్ సక్టోరియల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పట్టుకుంది అనుకోండి వదలదు, అలా ఉంటుంది సక్టోరియల్ అంటే. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇంక్లూడ్ 6 to 15 pair ఆఫ్ గిల్ స్లిట్స్. సో రెస్పిరేషన్ అనేది దేనివల్ల జరుగుతుంది? గిల్స్ ద్వారా. సో గిల్ స్లిట్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ? 6 to 15 pairs ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పెట్రోమైజాన్. ఓకే, పెట్రోమైజాన్ అనేది ఒక సైక్లోస్టోమాటిక్ సంబంధించినటువంటి జీవి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏగ్నేత. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద సూపర్ క్లాస్ జ్ఞాతోస్టోమాటా. సో జ్ఞాతోస్టోమాటాలో ఇవన్నీ కూడా జాడ్ వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక ఉన్నటువంటి జీవులు, దవడలు ఉంటాయి. సో వెన్నుముక ఉంది అండ్ దవడలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దే హ్యావ్ పేడ్ అపెండేజెస్ సచ్ యాజ్ పెక్టోరల్ అండ్ పెల్విక్. మనకు చేతులు, కాళ్ళు ఎలా ఉంటాయి, ఇక్కడ వీటికి కూడా అలాగే పెక్టోరల్ అండ్ పెల్విక్ ఫిన్స్ ఆర్ 4 limbs ఆర్ హైండ్ లిమ్స్ ఉంటాయి. ఫిన్స్ అంటే చేపలో ఉంటాయి, 4 limbs అండ్ హైండ్ లిమ్స్ ఏమో జనరల్గా మనకి యానిమల్స్కి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జ్ఞాతోస్టోమాటా ఇంక్లూడ్స్ జాడ్ ఫిషెస్ ఆర్ టెట్రాపోడ్స్. ఓకే, దవడలు ఉన్నటువంటి చేపలు అండ్ అలాగే టెట్రాపోడ్స్ అంటే 4 ఉన్నాయి కదా మనకు కాళ్ళు, చేతులు. టెట్రాపోడ్స్ 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి టెట్రాపోడ్స్ అంటారు. టెట్రా అంటే 4. సో పోడ్స్ అంటే లోకోమోషన్ కానీ కదలడానికి కానీ ఉపయోగపడేటువంటి అవయవాల్ని టెట్రాపోడ్స్ అంటాం. ఓకే, సో 4 ఉన్నాయి కాబట్టి టెట్రాపోడ్స్. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రాగ్లో చూసుకున్నట్లయితే ఫ్రాగ్స్ యాంఫిబియాకి సంబంధించినటువంటి ఆర్గానిజం క్లాస్ యాంఫిబియా బిలాంగ్స్ టు ద ఆర్డర్ ఎన్యూరా ఆర్ సేలియంటియా. ఓకే, నెక్స్ట్ అడల్ట్ ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ ఆర్ కార్నివోర్స్. ఓకే, యానిమల్స్ని తింటాయి అనమాట. నెక్స్ట్ యానా టెగ్రినా ఈజ్ మోస్ట్ కామన్ ఇండియన్ ఫ్రాగ్ విచ్ ఇస్ పాపులర్లీ నోన్ యాజ్ ఇండియన్ బుల్ ఫ్రాగ్. పెద్దగా ఉంటాయి ఇవి. ఓకే, ఇవి ఇండియన్ ఫ్రాగ్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రాగ్స్ సర్వైవ్ ఆన్ గ్లైకోజన్ అండ్ ఫ్యాట్ రిజర్వ్స్ డ్యూరింగ్ ద అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్కి అనుకూలించవో వాటికి అలాంటి టైంలో గ్లైకోజన్ అండ్ ఫ్యాట్ రిజర్వ్స్ని ఉపయోగించుకొని అవి బతుకుతాయి అన్నమాట. ఫ్యాట్ రిజర్వ్స్ అంటే ఏంటి? కొవ్వు నిల్వలు. ఓకే, నెక్స్ట్ ఫ్రాగ్స్ చేంజ్ దేర్ స్కిన్ కలర్ టు అవాయిడ్ స్పాటెడ్ బై దేర్ ఎనిమీస్. దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొటెక్టివ్ కలరింగ్ ఈజ్ కాల్డ్ కామిఫ్లేజింగ్. ఆర్ అంటే ఏంటంటే వాటి స్కిన్ కలర్ని మార్చుకుంటూ ఉంటాయి తను రక్షించుకోవడానికి. అంటే ఎనిమీస్ అంటే ఏంటి? శత్రువుల నుంచి రక్షించుకోవడానికి కామిఫ్లేజింగ్ అనేటువంటి ఫెనామినన్ చూపిస్తాయి. అంటే ఏంటి? కలరింగ్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట బాడీ కలర్ని. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్రాగ్. ఎన్యూరా ఆర్డర్కి సంబంధించినటువంటి జీవులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫ్రాగ్ హార్ట్ చూసుకున్నట్లయితే 3 chambers కలిగి ఉంటాయి.
విత్ 2 సపరేట్ ఏట్రియా అండ్ సింగిల్ అన్డివైడెడ్ వెంట్రికల్. వెంట్రికల్ అనేది కంప్లీట్గా డివైడ్ అవ్వదు, సో అందుకే ఇక్కడ 3 చేంబర్డ్, 2 ఏట్రియా అండ్ 1 వెంట్రికల్. ఈ వెంట్రికల్ అనేది కంప్లీట్గా డివైడ్ అవ్వలేదు, సింగిల్ అన్డివైడెడ్ వెంట్రికల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, హార్ట్ ఈజ్ ఎన్వలప్డ్ బై అ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ కాల్డ్ పెరికార్డియం. సేమ్ మనలో ఎలా అయితే పెరికార్డియల్ లేయర్ ఉంటుందో హార్ట్కి ఇక్కడ కూడా ఫ్రాగ్లో హార్ట్ చుట్టూ కూడా ఒక లేయర్, థిన్ లేయర్ ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటాం అనమాట. ఇట్ రిసీవ్స్ బ్లడ్ త్రూ 3 కేవల్ వెయిన్స్ కాల్డ్ వెనకేవా వెయిన్స్. ఓకే, సో వెనకేవా వెయిన్స్ నుంచి బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది హార్ట్. నెక్స్ట్, అయోటిక్ ఆర్చెస్ డిస్ట్రిబ్యూట్స్ ద బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే వెనకేవా వెయిన్స్ ఏమో డిఆక్సినేటెడ్ బ్లడ్ తెస్తాయి, అండ్ అయోటిక్ ఆర్చెస్ వచ్చేసి ప్యూర్ బ్లడ్ని సప్లై చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది హార్ట్కి తీసుకొస్తాయి బాడీ పార్ట్స్ నుంచి, అండ్ ఇదేమో బాడీ పార్ట్స్ దగ్గరికి తీసుకెళ్తాయి అయోటిక్ ఆర్చెస్. ఓకే, అంటే ప్యూర్ బ్లడ్ ఇక్కడ ప్రవహిస్తుంది, ఇంప్యూర్ బ్లడ్ ఇవి తీసుకొచ్చి హార్ట్లో పోస్తాయి. ఓకే, వెనకేవా వెయిన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది హార్ట్, 3 chambered హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. నెక్స్ట్, reproductive system of frog. If you see the reproductive system of frog, male and female organisms are present. So if you see male, it consists of a pair of yellowish ovoid testes. So it consists of a pair of ovoid testes, vasiferentia, Bidder's canal, ureters and urinogenital ducts. Okay, so while discussing about the frog male and reproductive system, male and female reproductive system, I'll just say you, but just listen. Okay, the testes are attached to the kidneys and dorsal body wall by mesoarchium. Okay, testes అనేవి కిడ్నీస్కి అలాగే బాడీ వాల్కి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట, డార్సల్ బాడీ వాల్కి. సో ఆ అటాచ్ చేసేటువంటి కంటి టిష్యూని మీసోర్చియం అంటాం. నెక్స్ట్, each testis is composed of a innumerable seminiferous tubules which is connected to form 10 to 12 tubules called vasiferentia, and urinogenital duct or canals opens into cloaca. బయటికి ఓపెన్ అయ్యేటువంటి అపర్చర్ని క్లోయాకా అంటాం. ఓకే, నెక్స్ట్, స్పెషల్ సెన్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫ్రాగ్. సో స్పెషల్ సెన్సెస్ ఏంటి? ఆర్గాన్స్ ఇన్ ఫ్రాగ్ ఆర్ ఆర్గాన్స్ ఆఫ్ టచ్, స్మెల్, సైట్ అండ్ హియరింగ్. సో ఫ్రాగ్ అనేది టచ్ని ఫీల్ అవుతుంది, స్మెల్ని స్మెల్ పసిగట్టగలుగుతుంది, సైట్ అంటే చూడగలుగుతుంది, అండ్ హియరింగ్ వినగలుగుతుంది. నెక్స్ట్, ఐస్ అండ్ మిడిల్ ఇయర్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ రెస్ట్ ఆర్ అగ్రిగేట్స్ ఆఫ్ సెల్స్ అట్ నర్వ్ ఎండింగ్స్. ఓకే, అన్నీ కూడా సెల్ అగ్రిగేట్స్, సెల్స్ అలా ఏర్పడి అన్ని సెన్స్ ఆర్గన్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఐస్ ఆర్ పేడ్ ఆర్గాన్స్ ఆఫ్ ఫర్ ద సైట్. ఓకే, 2 కళ్ళు ఉంటాయి కదా, అలా ఎప్పుడైనా ఫ్రాగ్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ లొకేటెడ్ ఇన్ ద ఆర్బిట్స్ ఆఫ్ ద స్కల్ అండ్ ప్రొటెక్టెడ్ బై ఐలిడ్స్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్, టచెస్ రిసెప్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్కిన్. టేస్టింగ్ ఈజ్ త్రూ ద టేస్ట్ బడ్స్ అండ్ పేర్ ఆఫ్ నేజల్ ఛాంబర్స్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ స్మెల్. నేజల్ ఛాంబర్స్ స్మెల్కి ఉపయోగపడతాయి ఫర్ సెన్సింగ్ ద స్మెల్. టేస్ట్ బడ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద టంగ్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ టేస్టింగ్. అండ్ స్కిన్ వచ్చేసి టచ్ రిసెప్టర్స్ ఉంటాయి స్కిన్ పైన, వాటి ద్వారా ఇట్ కెన్ ఫీల్ ద టచ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సెన్స్ ఆఫ్ ఫ్రాగ్. ఓకే, సో విల్ సీ అబౌట్ ద ఫర్దర్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. వెరీ షార్ట్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా. సో కార్డేటాలో వచ్చేసి 3 సబ్ ఫైలమ్స్ ఉన్నాయి, యూరోకార్డేటా ఆర్ ట్యునికేటా, సెఫలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా ఆర్ craniata. Again, this craniata or vertebrata is divided into 2 super classes, that is agnatha and gnathostomata. So jaws unte gnathostomata, jaws lekapothe agnatha ante. Fine. So this is about the classification of chordata. Next we'll see about the very shorts in the next class. Fine. Thank you.